హాయ్ అండి. ఈరోజు అమ్మమ్మ తాతయ్యని అయితే చూడటం కోసం అని చెప్పి, అంటే చిన్నమ్మమ్మ తాతయ్య అనమాట. తాతగారికి 95+ ఉంటాయి, అమ్మమ్మకి 90+ ఉంటాయి అనమాట. ఆవిడ ఫైనల్ స్టేజ్లో ఉన్నారు ఈరోజు రేపు అని. ఈవెన్ అసలు ఒంటి మీద బట్టలు కూడా ఉంచుకోకుండా ఓన్లీ డైపర్తోనే ఆవిడ ఉంటున్నారు, మిగిలినవన్నీ పీకేస్తున్నారు, ఆవిడకి ఏం తెలియట్లేదని చెప్పారు. సో ఒకసారి వెళ్ళొద్దామని అమ్మనైతే అన్నాను. బయలుదేరి ఫ్రూట్స్ తీసుకునే టైంలో ఇక్కడ పక్కనైతే నాకు నర్సరీ టైప్ ఇవన్నీ కనిపించినాయి. ఏదైనా అందంగా కనిపిస్తే నేను అలా ఫ్రీజ్ అయిపోతాను అనమాట. ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటూ అమ్మేమో ఇది తీసుకుందాం అది తీసుకుందామని, ఎందుకు నీ పిల్లలన్నీ పగలగొట్టడానికా చేయడానికా, పనేం లేదా, ఏదైనా అన్నీ తీసుకుంటానంటావు అని తిట్టింది. సరే నా వంతు తిట్లు నాకు, నా బాట నాకు అయిపోయిన తర్వాత అప్పుడు నీకు వైట్ అయ్యి వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. ఇంకా ఎంత అందం నేను చూడండి. నిజంగా అది ఈజీ ప్రాసెస్ అయితే కాదు. నేను ఒక్క మొక్కను బతికించలేపాను. ఎవరైతే 100-200 మొక్కల్ని నిజంగా బేరం ఆడతారో 50కి ఇవ్వండి 10కి ఇవ్వడని, దయచేసి నిజంగా అలాంటి వాళ్ళ దగ్గర మాత్రం పాపం బేరం ఆడకండి. ఎంత కష్టపడితేనో నిజంగా అలా పూలు పూయించగలుగుతారు. నిజంగా వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. సీజన్లో చామంతి పూలని ప్రతి పూని కూడా వాళ్ళు పూయించగలుగుతున్నారంటే. ఈలోపు తాతయ్య గారి హౌస్ అయితే రీచ్ అయిపోయాము. అది బయట వాకిల్ అనమాట. ఇదంతా కూడా పల్లెటూరు అట్మాస్ఫియర్ కాబట్టి చక్కగా అంతా బాగుంది. గేట్ తీసుకుని లోపల ఎంటర్ అయ్యాము. లోపలైతే తాతయ్య గారు మా అమ్మమ్మ పడుకుని ఉన్నారు. వెనకమాలే ఫ్రంట్ అయితే రేకులతో ఒక 2-3 రూమ్స్ వేశారు. వీళ్ళు యాక్చువల్గా హైదరాబాద్ సైడ్ సెటిల్ అయిపోయిన వాళ్ళే. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో మా ఇంట్లో మేము చనిపోవాలమ్మా అనేసరికి తాతయ్య వాళ్ళని ఈ విలేజ్లో ఒక మనిషిని పెట్టేసి వంటమ్మాయిని వాళ్ళు పెట్టి వాళ్ళు డైలీ కానీ డే బై డే కానీ వాళ్ళు వచ్చి అయితే చూసి వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని కూరగాయ మొక్కలు, అన్ని పూల మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ రేకులు ఇల్లు బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో బాబాయ్ వాళ్ళకి కానీ లేకపోతే మామయ్య వాళ్ళకి కానీ, అంటే వాళ్ళ పిల్లలు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళ పిల్లలు, చుట్టాలకు సంబంధించిన వస్తువులు కానీ వాళ్ళు ఉండటానికి రూమ్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఈ నిమ్మ చుట్టూ అయితే ఏ 1000 కాయలు ఉన్నాయో అనిపించింది నాకు. తాతయ్య గారు అయితే పడుకున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను అటు ఇటు చూస్తూ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా తాతయ్య గారు వాళ్ళు లేచిన తర్వాత అయితే ఒక 5-10 మినిట్స్ మాట్లాడాను అనమాట. చాలా బాధ అనిపించింది నిజంగా. ఏమిని టేకబుర్ వస్తుందో కదా, అంత పెద్దవాళ్ళు అయిపోయారు. చిన్నప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర పెరిగాము, అందరం వాడుకున్నాము, నేర్చుకున్నాము. ఈరోజు ఇలా అయిపోయారు వాళ్ళు అనిపించింది. ఒక్క 5 మినిట్స్ కొంచెం ఎమోషనల్ అయ్యాను. సో ఏదైనా వాళ్ళ ప్రాణం ఉండగానే చూడాలి అనుకునే కొంచెం లాంగ్ జర్నీ అయినా సరే వెళ్ళి చూసి వచ్చాను. కొంచెం హ్యాపీగా అయితే అనిపించింది. తాతయ్య గారు కూడా మనుషులు గుర్తుపట్టే స్టేజ్లో లేరు. 95 కొంచెం గట్టిగా ఉన్నారు కానీ మనిషి అంత గుర్తుపెట్టే అయితే లేరు. బట్ నన్ను అయితే ఐడెంటిఫై చేశారు. 2 మినిట్స్ పలకరించాను. ఇక తర్వాత అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. చెప్పలేరా? అదే అందుకని ఆలోచిస్తున్నా. సో ఎంత దూరాన్ని ఎలా ఉన్నా ప్రేమలు కానీ ఆప్యాయాలు కానీ మనుషులు బతుకున్నంతలో ఉన్నంత వరకే నా ఒపీనియన్. ఏమంటారు?